ఇక చూడు, పోలీసుల ఆరోగ్యంపై సర్కార్ చిన్నచూపు. ఏమైందట? అత్యంత దుర్మార్గంగా ప్రభుత్వ వైఖరి. ప్రైవేట్ దవాఖానల బిల్లుల పెండింగ్. ఆరోగ్య భద్రతా కార్డు నిమ్స్కే పరిమితం. కార్పొరేట్ ఆసుపత్రులలో కరువైన వైద్యం, సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలు చెల్లించాలి. అన్ని ఆసుపత్రులలో సేవలు పునరుద్ధరించాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక ఇదైతే నిజమైన ముచ్చట. మీరు ఏమన్నా అనుకోరు కానీ తెలంగాణలో దవాఖానలలో పరిస్థితి మరీ చేదాటిపోయింది. అత్యంత దారుణంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత ఘోరంగా తయారైపోయింది. వాళ్ళు ఆపరేషన్లు చేస్తారు, వాళ్ళ ఖర్చు అవుతుంది కదా, ఆ పైసలు ప్రభుత్వం చెల్లిస్తారు. మీరు ఆ కార్డు పెట్టుకోరు, ఈ కార్డు పెట్టుకోరు. ప్రభుత్వం ఏమున్నది? ప్రభుత్వం మీ రక్షణ, మీ ఆరోగ్యానికి భద్రత, మీకు హెల్త్ కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డు అని మైకుల ముందు ఉదరగొట్టే ఉపన్యాసాలు బంద్ పెట్టి జర ప్రాక్టికల్గా జరిగే విషయాలను చూడుర్రి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెప్తున్నా. ఏంది అంటే ఆరోగ్యానికి సంబంధించి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు, హోంగార్డ్ల నుండి మొదలు పెడితే చాలా ఇబ్బందులు ఆరోగ్య కార్డు విషయంలో, లేదా ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసేటోళ్లకు చాలా రకాలుగా చాలామందికి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఇబ్బంది అయిపోతున్నది. ఆ విషయాన్ని ఎంతవరకు చేస్తారో ఏం కథో కానీ ఇప్పటి వరకు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇంక ఇంతకు మించి మనం ఏం చేస్తాం చెప్పు? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడు? ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పంచాయతీకి సంబంధించి ఇప్పటికైనా చెప్పాలి కదా. చెప్పకపోతే ఎట్లా? ఒకసారి ఆలోచించాలి. ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏది? పేద పెద్ద తేడాలు వద్దు. పెద్దల ఇండ్లను కూడా కూల్చేయండి. పెరికి చెరువు 62 నుంచి 16 ఎకరాలకు కుదింపు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అండదండలతోనే కబ్జా. హైడ్రా కమిషనర్కు కవిత సూటి ప్రశ్న. ఈశ్వరాచారి కుటుంబానికి సానుభూతి అంటూ కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి స్టేట్మెంట్. ఎమ్మెల్సీ కవిత జనం బాటకు సంబంధించి చాలా స్పష్టంగా కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, ప్రజల పక్షాన నిల్చోవడానికి. నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మీరు ఈరోజు కాదు చాలా రోజులుగా తాను ఒక ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నది. ఎట్లా చేస్తున్నది అంటే మామూలుగా చేస్తలేదు. ఎందుకంటే ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా చోట్లకు వెళ్ళడం కానీ, లేదా అక్కడి సమస్యలను వెలికి తీసే ప్రయత్నం చేయడం కానీ, లేదా అక్కడ ఈ ప్రాంత ప్రజలతో మాట్లాడడం కానీ, మమేకం అవడం కానీ, దాంతోపాటు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితి అనేది కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేకపోతే నల్గొండ కావచ్చు, లేకపోతే మల్కాజ్గిరి మెడ్చల్ కావచ్చు, లేకపోతే పటాన్ చెరువు కావచ్చు, ఏదైనా ఒక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టి 10 సంవత్సరంలో అధికారంలో ఉండొచ్చుగాక, జాగృతి బీఆర్ఎస్ నుండి బయటికి రావచ్చుగాక, జాగృతి జనం బాట పేరుతోని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సమస్యలను ప్రభుత్వం ముందు నివేదిస్తున్నది. నివేదించడమే కాకుండా ఇక్కడ ఇట్లా జరుగుతుంది, పలానా చోట ఇట్లున్నది, పలానా చోట ఇట్లున్నది, పలానా నాయకుల తీరు సరిగ్గా లేదు అంటూ చురకలు అంటిస్తూనే ప్రజాక్షేత్రంలో బలంగా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నది. సో అది ప్రజలు ఎంత మేరకు విశ్వసిస్తున్నారు, ప్రజలు ఎట్లా దాన్ని వాళ్ళు ఏంది అంటే వాళ్ళ వైపు మలుచుకుంటున్నారు, ప్రజలు ఎట్లా స్వాగతిస్తున్నారు అనేది ప్రజాక్షేత్రంలో తేలిపోతుంది. కానీ ఒక సమస్య మీద అంటే జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాను చేస్తున్న జాగృతి జనం బాటలో కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో అనేక సమస్యలను అయితే తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 2 అంశాలు ఉన్నది. హైడ్రా విషయంలో మాట్లాడుతున్నది, మూసీ విషయంలో మాట్లాడుతున్నది, పిల్లల విషయంలో మాట్లాడుతున్నది, ఆ యువత విషయంలో మాట్లాడుతున్నది, రైతుల విషయంలో మాట్లాడుతున్నది, సబ్బండ వర్గాల విషయంలో మాట్లాడడమే కాకుండా ప్రతి విషయంలో కూడా ప్రతి సమస్యను ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూసి పరిశీలించి వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే మన హైదరాబాద్కు సంబంధించి ఈ మధ్య కాలంలో 2-3 విషయాలు చూడండి. 14 సంవత్సరాలుగా ఉప్పలకు సంబంధించిన ఫ్లైఓవర్ విషయంలో కావచ్చు, దాంతోపాటు కుత్బుల్లాపూర్కు సంబంధించి చెరువుల విషయంలో కావచ్చు, ఫాక్సాగర్ చెరువు అయినా ఇంకోటైనా కావచ్చు, దాంతోపాటుగా మరికొన్ని చోట్లలో ఆదిలాబాద్కు సంబంధించి కొన్ని గిరిజన గ్రామాలకు సంబంధించి వాళ్ళ యొక్క జీవనానికి సంబంధించి కావచ్చు, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా చోట్ల కూడా తన యొక్క ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టి గట్టిగానే చేస్తున్నది. ఇది ప్రజలు కూడా చాలా వరకు కూడా యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.